Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం పిల్లల లంచ్ బాక్స్లోకి స్టఫ్డ్ చపాతీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి గోధుమ పిండిని యాడ్ చేయండి. దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి ఆయిల్ వేసాక కలుపుదాము, ఎందుకంటే పిండి ఉండలు కట్టకుండా ఉండాలి కాబట్టి. చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా ఇలా కలిపితే ఉండలు కట్టకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ వేయడం వల్ల ఉండలు కట్టకుండా ఎలా ఉందో పిండి. ఇప్పుడు చపాతీలు స్మూత్గా రావడానికి ఒక టిప్ అండి. కాసిన పాలని దీనిలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చపాతీలు స్మూత్గా వస్తాయి. పిల్లలు అప్పుడు ఎంతో ఇష్టంగా తింటారు. సో ఒకసారి మీరు కూడా ఈ ట్రిప్ ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిని గట్టిగా వత్తుతూ మిక్స్ చేయండి. ఇప్పుడు ఇది మిక్స్ చేశాక చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా చపాతీ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా గట్టిగా వత్తడం వల్ల పిండి అనేది స్మూత్గా తయారవుతుంది. చూడండి ఎంత స్మూత్గా తయారైందో పిండి. సో ఇది కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. పెసరపప్పుని ఒక పొంగు రానిచ్చి పక్కన పెట్టేయండి. లేకపోతే మీకు టైం ఉంటే ఒక ఓవర్ నైట్ సోక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా పెసరపప్పులోని వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు దాంతో మనం స్టఫింగ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం తయారు చేయబోతున్నాం కాబట్టి. ఇప్పుడు దీనిలోకి ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని దీనిలోకి యాడ్ చేయండి. ఇది లైట్గా రోస్ట్ అయితే చాలు. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పెప్పర్ని యాడ్ చేద్దాం. కొద్దిగా యాడ్ చేయండి, పిల్లల కోసం కదా. ఇప్పుడు దీనిలోకి లైట్గా చిల్లీ పౌడర్ని యాడ్ చేద్దాం. పిల్లల కోసం కదండి, కొంచెం స్పైస్ కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా ఫ్రై చేయండి. ఇవి మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు, లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసేయండి. దీన్ని ఇలాగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాక చూద్దాం. చూస్తున్నారు కదా, స్టఫ్డ్ చపాతీలోకి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ పిండి అయితే పక్కన పెట్టి సోక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా బాల్ అయింది. ఇప్పుడు దీని మీద కొద్దిగా చపాతీ పిండి. ఇప్పుడు దీన్ని ఇలాగా చపాతీ చేసుకుందాం. దీనిలోకి స్టఫ్ పెట్టాలంటే ముందుగా చపాతీ చేసుకున్నాక స్టఫ్ పెట్టాలి. ఇప్పుడు స్టఫింగ్ని దీనిలోకి పెట్టేద్దాం. చూస్తున్నాం కదా, ఈ విధంగా పెట్టి ఈ విధంగా చపాతీ పిండిని దాని మీదకి క్లోజ్ చేసేయండి. చపాతీ అనేది ఎక్కడ ఓపెన్ ఉండకుండా చూసుకోండి. ఈ విధంగా గట్టిగా వత్తండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లోపల స్టఫ్ అంతా క్లోజ్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని లైట్గా వత్తండి. గట్టిగా వత్తితే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది, కాబట్టి కొద్దిగా లైట్గా వత్తుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న స్టఫ్డ్ చపాతీని దీని మీదకి వేసేసి రోస్ట్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్టఫ్ చపాతీని రోస్ట్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేద్దాం, ఎందుకంటే చపాతీ రోస్ట్ అవ్వాలి కాబట్టి.
ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఒక సైడ్ లైట్గా రోస్ట్ అయింది. ఇప్పుడు రెండో సైడ్ కూడా కొద్దిగా రోస్ట్ అయ్యాక మళ్ళీ ఫ్లిప్ చేసుకొని చపాతీని రోస్ట్ చేసుకున్నాక చూద్దాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్టఫ్డ్ చపాతీ రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లో ఈజీగా చేసి పెట్టేయడానికి స్టఫ్డ్ చపాతీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.